ముఖ్యమంత్రి సీమాంధ్ర, స్పీకర్ గారు సీమాంధ్ర, శాసన మండలి చైర్మన్ సీమాంధ్ర. తప్పేం చెప్తాను సార్, నేను తప్పు చెప్తే చెప్పండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు తెలంగాణ చెప్పండి. మీరు సీమాంధ్ర గారా? మీరు ఎక్కడ ఎన్నికైండ్రు? ముఖ్యమంత్రి సీమాంధ్ర, స్పీకర్ సీమాంధ్ర, శాసన మండలి చైర్మన్ స్పీకర్ సీమాంధ్ర. తెలంగాణలోకి ఏమి ఇచ్చిందని మేము లొల్లిపెట్టి తెలంగాణ ఉద్యమం ప్రశ్నిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో చీఫ్ విప్ వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినా అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల మా సభ్యులు ఉన్నాం కాబట్టి మేమయ్యాం. అక్కడ స్పీకర్ గారు ఎన్నుకోబడ్డ స్పీకరు, మీ దయాదాక్షిణ్యాలు కాలేదు. మేము పిసిసి అధ్యక్షుడు, మా పార్టీ డిసైడ్ చేస్తుంది. నువ్వు మంత్రి అయినప్పుడు కూడా మా దయాదాక్షిణ్యం వల్లే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. మంత్రి అయినావు, నీకు భిక్షం పెట్టావు, అందుకనే మంత్రి అయ్యావు నువ్వు. అది మర్చిపోవద్దు. ఇవాళ తెలంగాణ ఉద్యమం ప్రశ్నించింది కనుకనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న కనీసం తెలంగాణకి ఇచ్చిండ్రు. ఇన్నేళ్ల నుంచి ఎప్పుడైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిండ్రా తెలంగాణకు? ఇవాళ పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, స్పీకర్, చైర్మన్ మొత్తం సీమాంధ్రకి ఇచ్చిండ్రు. ఉద్యమం వచ్చింది, ప్రశ్నించింది కనుక కనీసం ఇవాళ ఇవైనా సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతం వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది, దేశానికి ప్రధానమంత్రి ఇచ్చింది. అది మర్చిపోవద్దండి. దేశానికి ప్రధానమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సార్ 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 పాపం ఆ ప్రధానమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బొంద పెట్టడానికి గజం జాగకూడని చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీనే. పాపం ఆ ప్రధానమంత్రి శవాన్ని తెచ్చి ఇక్కడ కాలిస్తే ఆ శవం సగమే కాలింది బాధతోని. ఆ ప్రధానమంత్రికి తెలంగాణ బిడ్డ కనుక తెలంగాణకే ప్రధానమంత్రి అయినందుకు ఆయనకు మీరు ఇచ్చిన గౌరవం ఏంటంటే ఆయన శవాన్ని ఢిల్లీలో తగలబెట్టడానికి కూడా అవకాశం ఇవ్వని చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. వారి కుటుంబంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ వారి పివి నరసింహారావు గారి ఇది చేయటం జరిగింది. వారి కుటుంబ మాట్లాడిన తర్వాత ఇది దురదృష్టకరం. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి పైన ఇదేనా మీ తెలంగాణ పైన ఉన్న గౌరవం? ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడేది ఇదా మీరు చూపించే గౌరవం అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఢిల్లీలో ఇలా చనిపోయిన ప్రతి ప్రధానమంత్రికి ఒక ఘాట్ నిర్మాణం చేసిండ్రు. పివి నరసింహారావు గారి మీద కనీసం ఒక గుంటడి జాగనన్న ఢిల్లీలో పెట్టారా సార్? ఒక ఘాట్ అయినా పెట్టారా అధ్యక్ష? ఆయనకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అధ్యక్ష? అధ్యక్ష, మొన్న పివి నరసింహారావు గారి బర్త్డే అనుకుంటా, ఆ రోజు ఎవ్వరు పట్టించుకోకపోతే ఒక ప్రైవేట్ పత్రిక వాళ్ళు ప్రోగ్రాం పెట్టి ఇన్వైట్ చేస్తే వీళ్ళు మర్చిపోయిన మొత్తానికే. వీళ్ళ పివి నరసింహారావు ఎంత గౌరవం అంటే గాంధీ భవన్ లను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఘాటు దగ్గరనో ఒక చిన్న ప్రోగ్రాం చేయలే. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక పత్రిక వాళ్ళు ప్రోగ్రాం పెడితే అక్కడికి పోయి దండేసినటువంటి పరిస్థితి. వీళ్ళకు మా తెలంగాణ పివి నరసింహారావు మీద ఉన్న గౌరవం ఈ ప్రభుత్వానికి ఏ పార్టీదో అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఈ ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద నేను మంత్రి అయినట్ట. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యాల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినాము. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేతిలో చావు చచ్చి 2 సార్లు ఓడిపోయి దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు తప్ప మీరు కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.